పోరాటం కనకనం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనుకున్నది ఒకటి అయింది మరొకటి. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ మార్పిడి మీద గురువారం గాలి దుమారం. మధ్యాహ్నానికే తుస్సుమన్న దుష్ప్రచారం. అప్రమత్తమైన టీడీపీ క్యాడర్ నాయకత్వం. అడగకుండానే అరుదైన గౌరవం ఇచ్చిన మోడీ. అయోధ్యలోని ఎయిర్పోర్టుకు వాల్మీకి మహర్షి పేరు. వాల్మీకుల దీర్ఘకాలిక ఎస్టీ సాధన బీజేపీకే సాధ్యం. బీజేపీని బలపరుద్దాం, జాతి ఎదుగుదలకు కృషి చేద్దాం. వాల్మీకి మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాసి హరికృష్ణ పిలుపు. రాయలసీమలో పలు నియోజకవర్గాల్లో తిరుగులేని వైసీపీ. ఈసారి కూడా కడప జిల్లాతో పాటు బీజేపీ పోటీ చేసే స్థానాల్లో ఫ్యాన్ ప్రభంజనం. కోస్తాలోనూ కొన్ని సీట్లలో ఫ్యాన్. 20,000కు పైగా మెజార్టీ వచ్చే స్థానాలు ఎన్ని? ఇక డీటెయిల్స్ చూస్తే అనుకున్నది ఒకటి అయింది మరొకటి. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ మార్పిడి మీద గురువారం గాలి దుమారం. మధ్యాహ్నానికే తుస్సుమన్న దుష్ప్రచారం. అప్రమత్తమైన టీడీపీ క్యాడర్ నాయకత్వం. మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ మార్పిడిపైన గురువారం పట్టణంలో రేగిన గాలి దుమారం మధ్యాహ్నానికి తుస్సుమంది. బుధవారం పార్టీ రాష్ట్ర పరిశీలకులు షాజహాన్తో భేటీ అయ్యారని, ఎన్నికల సంసిద్ధతకు సంబంధించి వారి మధ్య ఏర్పడిన విభేదాలు అభ్యర్థి మార్పుకు దారితీశాయని గురువారం ఉదయం సాక్షి దినపత్రికలో వార్త వెలువడింది. దీంతో నియోజకవర్గ టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే మధ్యాహ్నానికి ఈ వార్తలో వాస్తవం లేదని, ఇది కేవలం ఊహాగానం మాత్రమే అని తేలింది. ముచ్చటగా వరుసగా 3 సార్లు నియోజకవర్గంలో ఓటమి పాలైన టీడీపీకి ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా మారాయి. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ ఖరారు కాకముందు వరకు సీనియర్ నేతలు ఎన్నికల సమరోత్సాహాన్ని ప్రదర్శించారు. తర్వాత పార్టీకి అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో కలిసొచ్చిన నేతలతో షాజహాన్ ఎన్నికల సమరంలో దూకారు. పోలింగ్ చివరి క్షణం వరకు మదనపల్లెలో టీడీపీ గెలుపు కోసం శ్రమిస్తానని షాజహాన్ తొలితే ప్రకటించారు. ఆ మేరకు ఆయన పార్టీ కేడర్ నాయకులతో మమేకమవుతూ కదులుతున్నారు. నియోజకవర్గ రాజకీయాలను షేక్ చేయగలుగుతున్నారు. ఆది నుండి షాజహాన్ టీడీపీ అభ్యర్థిగా గెలవకూడదని స్వపక్షీయులు అలాగే విపక్షీయులు ఆయనకు బంధనాలు బిగిస్తున్నారు. కానీ టీడీపీ గెలుపే ఊపిరిగా షాజహాన్ కాలికి బలపం కట్టుకుని రేయింబవళ్లు ఊరు వాడ చుట్టేస్తున్నారు. టీడీపీని గెలిపించాలని, రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలని, చంద్రన్న అభివృద్ధి సంక్షేమ రాజ్యం రావాలని షాజహాన్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. జనాల హృదయంలో కొలువు తీరుతున్నారు. చేసిన సేవలకు గుర్తింపుగా ఒక ఓటు వేయమని అడుగుతున్నానని మల్లెల పవన్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మల్లెల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మదనపల్లె పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నామినేషన్ వేడుకకు నియోజకవర్గ కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ తో పాటు కాంగ్రెస్ క్యాడర్ మొత్తం హాజరైంది. మల్లెల పవన్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా సాగింది. టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నుండి వాల్మీకి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటరాగా టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నుండి ఎన్టీఆర్ సర్కిల్, మల్లికార్జున సర్కిల్, బెంగళూరు బస్టాండ్, టౌన్ బ్యాంక్ సర్కిల్ మీదుగా వాల్మీకి సర్కిల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది వెంటరాగా నామినేషన్ దాఖలు చేయడానికి కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించడం పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పార్టీకి గత ఏడాది కాలంగా వెన్నుదన్నుగా నిలిచిన రెడ్డి సాహెబ్ తనకు పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించకపోయినా అదే కమిట్మెంట్తో కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా రెడ్డి సాహెబ్ మల్లెల గెలుపు కోసం కృషి చేస్తుండడం ఔరా అనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలను సృష్టించుకొని అధికారం అనుభవిస్తున్న ఆధిపత్య కులాల నాయకులు సైతం తమ పార్టీలో సీటు రాకపోతే ఆ పార్టీ ఓటమికి ఏమాత్రం వెనుకాడడం లేదు. తీవ్రమైన వెన్నుపోట్లు పొడుస్తున్న నేటి రాజకీయ వాతావరణంలో ఒక పార్టీని కన్నతల్లిగా భావించి పార్టీ బలోపేతానికి అభ్యర్థి గెలుపుకు నిస్వార్థంగా పనిచేస్తున్న రెడ్డి సాహెబ్ లాంటి నేతలు అరుదుగా ఉంటారని పట్టణంలో రాజకీయవాదులు చర్చించుకోవడం గమనార్హం. మదనపల్లి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి. మదనపల్లి అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. వివేకవంతులైన, విజ్ఞానవంతులైన మదనపల్లి ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలి. అనుక్షణం మన మధ్య ఉండే అనుభవశాలి షాజహాన్ బాషాను గెలిపించండి అంటూ యువ నాయకులు జునైద్ అక్బరీ ఓటర్లను అభ్యర్థించారు. గురువారం మదనపల్లి మున్సిపాలిటీ 35వ వార్డులో షాజహాన్ బాషా గెలుపు కోసం ఆయన తనయుడు జునైద్ అక్బరీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి మదనపల్లి అభివృద్ధి ప్రాధాన్యత వివరిస్తూ టీడీపీకి ఓటు వేయాలని కోరుతూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. యువ నాయకుడి వాక్చాతుర్యానికి టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు మంత్రముగ్ధులవుతున్నారు. ప్రత్యర్థులు సైతం టీడీపీకి ఓటు వేయాలనే సంకల్పాన్ని తీసుకుని రావడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. మదనపల్లి అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా జిల్లా కేంద్రమనే అంశంతో ముడిపడి ఉందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన ఒక్క టీడీపీ అధినేత చంద్రబాబుకి సాధ్యమని
అక్బరీ నొక్కి చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ 6 అంశాలు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో గురువారం మదనపల్లి రూరల్ మండలం వేంపల్లి పంచాయతీ నల్లగుట్టపల్లి ప్రజల ఆహ్వానం మేరకు గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్నారు. రామాయణ సృష్టికర్త తమ కులదైవం మహర్షి వాల్మీకి పేరును అయోధ్య ఎయిర్పోర్ట్ కి పెట్టిన నరేంద్ర మోడీకి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతాము. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని తమ దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఎస్టీ రిజర్వేషన్ కూడా మోడీ గారే పరిష్కరించగలరు. అందుకే బీజేపీని బలపరుస్తున్నామని వాల్మీకి మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాసి హరికృష్ణ స్పష్టం చేశారు. గురువారం హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ వాల్మీకి సహోదరులు అందరూ రాజంపేట లోక్సభ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి వాల్మీకి బోయలో కృతజ్ఞతను చాటాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన మాటకి, రోషానికి, పౌరుషానికి, వీరత్వానికి, విధేయతకి నిలువెత్తు నిదర్శనమైన బోయ జాతి బిడ్డలుగా బోయలు మేల్కొని మనల్ని గుర్తించే వారికి ఓటు వేద్దామని, మనల్ని వాడుకుని వారికి తరిమి కొడదామని హరికృష్ణ తేల్చి చెప్పారు. లోకాలను ఏలిన శ్రీరామచంద్రుని చరిత్ర వ్రాసిన తమ పూర్వీకుడు మహర్షి వాల్మీకి పేరును అయోధ్య నగరం ఎయిర్పోర్టుకు పెట్టడం మన జాతికే గర్వకారణమన్నారు. దశాబ్దాలుగా వేడుకుంటున్న రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలు తమకు ఎస్టీ రిజర్వేషన్ ఇస్తామని ఏమార్చి మన ఓట్లతో అధికారం చేపట్టాక మనకు మొండి చేయి చూపడమే జరిగిందని, అలాంటి వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. మడికట్టుకుని కూర్చోకుండా జాతి అభివృద్ధికి దోహదం చేసే వారికి సహకరించాలని సూచించారు. రాయలసీమలో పలు నియోజకవర్గాల్లో తిరుగులేని వైసీపీ ఈసారి కూడా కడప జిల్లాతో పాటు బీజేపీ పోటీ చేసే స్థానాల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించనుంది. కోస్తాలోనూ కొన్ని సీట్లలో ఫ్యాన్ జోరు కనబరచనుంది. ఫ్యాన్ స్పీడ్ కు కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులకు ఓటమి పక్కా అని తరలిపోయింది. అయితే మెజారిటీనే ఎంతన్నదే తేలాల్సి ఉంటుంది. ఏపీలో ఎన్నికల సంగ్రామం రాజుకుంది. ఇక అధికార వైసీపీ విషయానికి వస్తే రాయలసీమలో ఈసారి తన పట్టు నిలుపుకుంటుందని అంటున్నారు. గత ఎన్నికల్లో అక్కడ మొత్తం 52 సీట్లకు గాను వైసీపీ ఏకంగా 3 సీట్లు మినహా 49 సీట్లు గెలుచుకుంది. ఈసారి గతంతో పోలిస్తే కొన్ని సీట్లు తగ్గినట్టు అనిపిస్తున్నా కూడా సీమలో మెజార్టీ సీట్లు పక్కా అని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇక వైసీపీకి ఈసారి చాలా నియోజకవర్గాల్లో 20,000కు పైచిలకు ఓట్ల మెజారిటీ వస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మెజార్టీ సర్వేలు చెప్పిన నియోజకవర్గాల జాబితా ఇలా ఉంది. బద్వేల్ డాక్టర్ దాసరి సుధా, కడప అంజాద్ బాషా, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కమలాపురం పి రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగు ఎం సుధీర్ రెడ్డి, మైదుకూరు ఎస్ రఘురామిరెడ్డి, రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి, తమ్మళ్లపల్లి పి ద్వారకానాథ్ రెడ్డి, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, గుంతకల్ వెంకటరామిరెడ్డి, సూళ్లూరుపేట కిరివేటి సంజీవయ్య, నంద్యాల శిల్ప రవికిషోర్ రెడ్డి, ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్. పైన పేర్కొన్న నియోజకవర్గాలే కాకుండా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు 20,000 పైచిలుకు మెజార్టీతో గెలుస్తారన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఇక వైసీపీకి 20,000 మెజార్టీ వచ్చే సీట్లలో ఎక్కువగా బీజేపీ పోటీ చేసే స్థానాలతో పాటు కడప జిల్లా, రాయలసీమ జిల్లాల్లోని స్థానాలే ఉన్నాయి. పార్టీని ప్రాణప్రదంగా భావించి పనిచేసే నేతలు నేటి తరంలో అరుదనే చెప్పాలి. పార్టీ బలోపేతమే లక్ష్యంగా, పార్టీ అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా అనుక్షణం తప్పించే అరుదైన నేతల్లో అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి ఆర్డే వెంకటేష్ ముందు వరుసలో ఉంటారన్నది అందరికీ తెలిసిన సత్యం. షాజహాన్ అభ్యర్థిత్వం ఖరారు అయినప్పటి నుంచి ఒక్క క్షణం వృధా చేయకుండా ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ప్రచారాలే ఆయన ఏంటన్నది నిరూపిస్తున్నాయి. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపు కోసం ఆర్జే వెంకటేష్ నిరంతరం ప్రజాక్షేత్రంలోనే గడుపుతున్నారు. ఓవైపు ప్రెస్ మీట్లతో వైకాపా నాయకులపై విరుచుకుపడుతున్నారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరోవైపు మదనపల్లి అభ్యర్థి గెలుపు కోసం తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ వెళుతున్నారు. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయటమే తమ గమ్యమని ఆయన మీడియాతో అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిమ్మనపల్లి మండలం తవళం పంచాయతీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం స్థానిక నాయకులతో కలిసి ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా, రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి బాగా దూసుకెళ్లాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు తాము వివరించక ముందే వారే తిరిగి మాకు చెబుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సూపర్ 6 సూపర్ గా సక్సెస్ అయిందన్నారు. కరోనా సమయంలో కేంద్రం పేద ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తెల్ల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పనికి ఉపాధి హామీ పథకం గత ప్రభుత్వంలో బాగా అమలు చేశారని,
చేశారని, ఇప్పుడు దాన్ని నిర్వీర్యం చేశారని, దాని వలన వలసలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. పంచాయతీ వ్యవస్థ నాశనం చేసిన ఘనత ఈ వైకాపాకే దక్కిందని ఆరోపించారు. ఆర్జే వెంకటేష్తో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజన్న, సర్పంచ్ రెడ్డప్ప, మాజీ సర్పంచ్లు రమణ, రవి, లక్ష్మణ, జగదీష్, శ్రీపతి, మాజీ మండల అధ్యక్షుడు రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, చిన్నరాయుడు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం తవలం గ్రామంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా గారికి మరియు పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి ప్రతి ఇంటింటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మేము ప్రజలను కలిసినప్పుడు సూపర్ 6 పథకాలు వివరించినప్పుడు మాకన్నా ముందుగా ప్రజలే సూపర్ 6 పథకాలు మాకు చెప్తున్నారంటే సూపర్ సక్సెస్ అయిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సూపర్ సక్సెస్ లో భాగంగా ప్రతి మహిళకి 18 సంవత్సరాలు పైబడిన మహిళకి ప్రతి నెల 1500 డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరంలో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నాం. అమ్మ ఒడి కింద ప్రతి పిల్లవాడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది చెప్తా ఉన్నాం. ఇవి మేము చెప్తా ఉంటే ముందుగానే ప్రజలు ఎడ్యుకేట్ అయ్యే మాకు చెప్తున్నారు అంటే సూపర్ సక్సెస్ అయింది ఈ సూపర్ 6. కాబట్టి ఈ సూపర్ 6 కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా షాజహాన్ గెలుపు, ఈ అభివృద్ధికి మలుపు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. షాజహాన్ గెలవడం ఎంత తథ్యమో అంత కరెక్ట్ గా జరుగుతుంది. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా గెలుస్తారని చెప్పి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. మదనపల్లి సేవారంగానికి మణిహారంగా ప్రశంసలు అందుకుంటున్న దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాల 27వ వార్షికోత్సవ వేడుక సంబరాలు అమ్మరన్నంటాయి. వెలుగు సంస్థలోని వికలాంగులు, వృద్ధులతో కలిసి సమస్త సిబ్బంది, నిర్వాహకులు పండుగ వాతావరణంలో వేడుక నిర్వహించారు. మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువు మిట్టలో గల వెలుగు సంస్థలోని ప్రత్యేక పాఠశాల 27వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో అట్టహాసంగా పిల్లలు, తల్లిదండ్రులు మరియు పెద్దల మధ్య జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, వెలుగు వృద్ధాశ్రమం సూపరింటెండెంట్ ఉదయ్ కుమార్ రెడ్డి, వెలుగు ఈసీ మెంబర్ సుజాత, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనోజ, అన్నమయ్య జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రటరీ అన్నపూర్ణ, కౌన్సిలర్ రుబీనా విచ్చేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వెలుగు సంస్థ నిర్విరామంగా దివ్యాంగులకు, వృద్ధులకు అందిస్తున్న సేవ వెనుక ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది సేవలో వెలకట్టలేమని, తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఇప్పుడు సొసైటీలో తనకిస్తున్నటువంటి గౌరవం వెనుక ఈ సిబ్బంది కృషి ఉందని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి మాట్లాడుతూ వెలుగుకు రావటం చాలా సంతోషంగా ఉందని, వెలుగు చిన్నారులకు గాని వృద్ధులకు గాని తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఆధార్ కార్డులోని ఏదైనా మార్పులు, చేర్పులు ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే తాను ముందుండి చేయిస్తానన్నారు. మున్సిపాలిటీకి సంబంధించి మరికొన్ని చెత్తబుట్టలను ఏర్పాటు చేయిస్తానన్నారు. క్షణక్షణం పోరాటం, కనకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.